నుంచి ఆమెను లైంగికంగా వేధించారని ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించిన వీడియోలో ఒక మహిళ స్టేట్మెంట్ వచ్చింది. సరే, దాని సంగతి వదిలేద్దాం. రీసెంట్గా ఆయన మంత్రి కాకముందు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సుకన్య అనే పల్నాడుకు సంబంధించిన నరసరావుపేటకు సంబంధించిన ఒక మహిళతో ఆయన మాట్లాడుతున్న ఆడియో బయటకు వచ్చింది. విచిత్రం ఏంటంటే ఆడియో బయటకు వచ్చి ఆయన ఎంత దరిద్రంగా అందులో మాట్లాడుతుందంతా కూడా రచ్చరచ్చ అయిన తర్వాత ఆయనకు మంత్రి పదవి వచ్చింది. ఒకసారి అంబటి రాంబాబు గారి లీలలో ఒకసారి గుర్తు చేసుకుందాం. అరుణ్ గారు మీరు కొద్దిసేపు కళ్ళు మూసుకోండి. ఒకసారి అంబటి రాంబాబు గారిది ఒకసారి ప్లే చేయండి. ఏం చేయాలో చెప్పండి అంతే. ఇప్పుడేగా మీకు ఎన్ని గంటల వరకు ఫ్రీ? మీకు ఎన్ని గంటల వరకు ఫ్రీ? నేను మళ్ళీ సాయంత్రం మీటింగ్ వెళ్తున్నానబ్బా. ఎప్పుడు ఎన్ని గంటలకు మీటింగ్? నాకు 3 గంటలకల్లా 4 గంటలకి మీటింగ్. నైట్ టైం అంటే ఇక్కడ నుంచి వచ్చి మీరు గుంటూరు రారా? వచ్చిన గుంటూరులో నేను ఇంటికాడ ఎట్ట కుదిరింది? గుంటూరులో ఇంకేం లేదా? ప్లేస్ ఏం లేదా? లేదు. ఓకే, అక్కడైతే ఓకేనా? ఇక్కడైతే ఒక ఇంట్లోనే ఓకే. ఎస్, ఇది అంబటి రాంబాబు గారిదండి. ఇంట్లో అయితే ఎట్లా కుదురుద్ది? ఎక్కడన్నా బయట ప్లేస్ చూసుకుందామా? లేకపోతే ఆడియోనే కదా, అది వీడియో కాదు కదండి. వీడియో చూస్తారేమో మళ్ళీ. వీడియో కాదండి, వీడియోనేనా? ఒక ఎమ్మెల్యే ఒక మహిళతో ఇంకా ఫుల్ ఆడియో ప్లే చేయలేదు మేము. విచిత్రం ఏంటంటే ఈ ఆడియో బయటకు వచ్చి రచ్చంతా జరిగిన తర్వాత ఆయనకు మంత్రి పదవి వచ్చింది. నెక్స్ట్ ఇంకొక ఆయన ఉన్నారండి, అవంతి శ్రీనివాస్ గారు. ఇందాక గంట అరగంట అంటున్నారు చూసారా? అవంతి శ్రీనివాస్ గారి వీడియోలు ఆడియోలు మొత్తం వచ్చినాయండి. అరుణ్ గారు అన్నట్టు అవి మేము కూడా చూడలేక చచ్చాం. కళ్ళు మూసుకున్నాం వీడియోలకి. ఒకసారి అవంతి శ్రీనివాస్ గారిది ప్లే చేయండి. ఎమ్మెల్యే గారు అండ్ అరుణ్ గారు కాసేపు కళ్ళు మూసుకోండి. హలో, నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ సార్. పిచ్చాస లేకుండా రా. సార్ ఇంటికి రా. అయ్యయ్యో, మాట అన్ని రకాలుగా బాగుంటది చెప్పింది. ఏంటి సార్? అన్ని రకాలుగా బాగుంటది చెప్పిన మాట రా. సార్ చెప్పాను కదా సార్. సార్ నీ ఇష్టం, నేనేమి ఎవరైనా నీళ్లు తీసుకెళ్ళగా నీళ్ళు తాగొచ్చు కదా. మాటలకే చేతలు తేడా ఉంది. నువ్వు రా, చెప్పిన మాట. లేదు సార్, అలా రాలేను. ఇంట్లో కింద బాల్కనీలో. రాజేష్ గారు దీనికి సంబంధించిన దరిద్రమైన, నీచమైన, నికృష్టమైన వీడియోలు ఉన్నాయి కానీ అవి ప్లే చేయటం ఇష్టం లేక అవి ప్లే చేయలేదండి. జస్ట్ ఆడియో మాత్రమే ప్లే చేసాం. ఇక ఆ తర్వాత అతిపెద్ద ఘటన అండి. ఆ దరిద్రం మగవాళ్ళుగా మేము కూడా సిగ్గుపడ్డాం ఏదో లీలలు అని చెప్పి. సరే, ఆయన గోరంట్ల మాధవ్ గారు, ఎంపీ గోరంట్ల మాధవ్ గారు, ఆయన విశ్వరూపాన్ని చూపించాడు. పాపం విశ్వరూపాన్ని ప్రపంచమంతా చూసింది ఆ దరిద్రం. మళ్ళీ ఒకసారి శిరీష్ గారు, అరుణ్ గారు మీరు కళ్ళు మూసుకోండి. కొద్దిసేపు సిగ్గేస్తుంది మాకు కూడా చెప్పడానికి పదే. ఒక్కసారి ఆ గోరంట్ల మాధవ్ గారి లీలలు కూడా తగలబెట్టండి. నెక్స్ట్ ఇది ఒక మహిళతో వీడియో కాల్లో మాట్లాడుతూ ఎంపీ గోరంట్ల మాధవ్ గారు మొత్తం ఒంటి మీద ఉన్న గుడ్డలన్నీ ఓడ తీసుకుని ఆ విధంగా చేస్తున్న చండాలం అది. సరే, దాని గురించి చెప్పడం కూడా సిగ్గేస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఆయన దగ్గరికి వెళ్దాం. ఆయన అనంతబాబు గారు. ఇందాక అరుణ్ గారు ప్రస్తావించారు, శిరీష్ గారు ప్రస్తావించారు వీళ్ళకి టికెట్లు ఎట్లా ఇచ్చారు అని. ఆయన ఎమ్మెల్సీ గారు, పార్టీలో మీ పార్టీలో ఎమ్మెల్సీ గారు అండి. ఆల్రెడీ ఆయన మీద ఒక మర్డర్ కేసు ఉందండి. డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేశాడు ఆయన మీద. ఆయన మొత్తం గుడ్డలని ఓడి తీసుకుని ఆయన కూడా వీడియో కాల్ చేసి దరిద్రం అంతా చూపిస్తూ ఉన్నాడు. అదొకసారి ఆ వీడియో ఏమన్నా ఉంటే తగలబెట్టండి. అది కూడా ఫుల్ వీడియోలు ప్లే చేయట్లేదండి, ఎందుకంటే మహిళలు ఉన్నారు కాబట్టి జనాలు చూస్తున్నారన్న మాకు కూడా ఒక సామాజిక బాధ్యతతో మాకు కూడా సిగ్గేసి అది ఫుల్ వీడియోలు ప్లే చేయట్లేదు. అది ఆయనండి. నెక్స్ట్ ఇంకొక ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనండి, కోడుమూరు ఎమ్మెల్యే అండి సుధాకర్ గారు,
ఆయన డాక్టర్ గారండి. పొరపాటు ఇందాక మీరు మిమ్మల్ని రాజేష్ అనబోయి డాక్టర్ రాజేష్ అన్నాను మిమ్మల్ని. ఆయన అనబోయి ఓకే 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 ఆయన డాక్టర్